నిజంగా ఈరోజు రాకపోయి ఉంటే నేను ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని, నేను చాలా కార్యక్రమాలు చూస్తూ ఉంటాను కానీ ఇవాళ చూసినటువంటి కార్యక్రమం ప్రత్యేకమైంది, మిస్ అయిపోయేవాడిని నేను. ఎందుకంటే ఇవాళ ప్రోగ్రామ్ చాలా 8:30కి అయిపోయింది. చూస్తున్నంతసేపు 6 ఐటమ్స్ చేశారు, అంత తొందరగా అయిపోయి ఇంకో 3-4 చేస్తే బాగుండేమో అనిపించింది నాకు. ఎందుకంటే అంత చక్కగా చేస్తున్నటువంటి పిల్లలు కానీ, అలాగే దానికి మించినటువంటి అద్భుతంగా ఉన్నటువంటి మన శాస్త్రి గారు కానీ, మురళి గారు కానీ, దినకర్ గారు కానీ, రాజగోపాలాచారి గారు కానీ, అలాగే జయకుమారాచారి గారు అందరూ కలిసి ఒక స్టేజ్ మీద ఉంటే ఎలా ఉంటుందో చెప్పండి. ఒకేసారి వాళ్ళ వాయిద్య సహకారం, వీళ్ళ పిల్లల అద్భుతమైన ప్రదర్శన, వీటికి మించి ముందు స్థానంలో కూర్చున్నటువంటి మన సీతాలక్ష్మి గారు, వీళ్ళందరూ కలిసి ఒక చోట చక్కగా ఉంది. ఇంత అద్భుతమైన ప్రదర్శిస్తుంటే ఇంకో 4 ఐటమ్స్ చూస్తే ఏమవుతుంది, టైం తెలియకుండా అయిపోయింది. మాస్టర్ గారు ముఖ్యంగా మాస్టర్ చేసినటువంటి ఆ 3 ఐటమ్స్ నాకు తెలిసి ఒక 50 సంవత్సరాల నుంచి ఉన్నాయి. 50 సంవత్సరాల నుంచి నాకు తెలిసి, మరి అంతకుముందు ఎంత నుంచి చేసేవాడు నాకు తెలియదు. కానీ చాలా కాలం తర్వాత నేను ఆయన చేసినటువంటి, అప్పట్లో ఆయన కంపోజ్ చేసి ప్రాక్టీస్ చేసినటువంటి మా రోజుల్లో మేము ప్రాక్టీస్ చేసేటువంటి టైంలో ఎలాగైతే ఉన్నాయో యాజ్ టీజ్గా అలాగే ఇవాళ నేను చూడగలను స్టేజ్ మీద. ఇవాళ రోజున అంత స్వచ్ఛంగా, అంత క్లియర్గా, అంత పర్ఫెక్ట్గా వీళ్ళు చేసినటువంటి ఐటమ్లో చూసాను నేను. ప్రళయభైలు అయితేనండి, ముద్దుగారేశ్వరుడు అయితేనండి, మంది డ్రామా ట్రెడిషన్ అంటున్నాం కూచిపూడి అనేది. మాస్టర్ గారు కంపోజ్ చేసినటువంటి చాలా ఐటమ్స్లో ఆ సందర్భం వచ్చినప్పుడు ఆ చిన్న డ్రామాలాగా ఆయన క్రియేట్ చేస్తుండేవాడు. గురువుకి శిష్యులకి ఉండాల్సిన బాండింగ్ మిస్ అయినటువంటి రోజు ఇది. చాలా రోజుల తర్వాత మాస్టర్ గారి తర్వాత నిజంగా ఆ బాండింగ్ అనేది నేను ఇవాళ చూశాను. నేను మాస్టర్ గారి దగ్గర ఉన్నప్పుడు మేము అందరం అంటే మేమంటే మాతో పాటు చాలా వేల మంది ఆ రిలేషన్ అట్లా ఉండేది. అలాంటి రిలేషన్ చాలా సంవత్సరాల తర్వాత నేను ఇవాళ మన సీతాలక్ష్మి గారి దగ్గర పిల్లలు, ఎందుకంటే అంత అద్భుతంగా, అంత డిసిప్లిన్గా ఈ రోజున సీతాలక్ష్మి గారు ఈ ఊళ్ళో మంచిగా మీకు అందరికీ నేర్పిస్తున్నారు. అమ్మ రాబోయేటువంటి రోజుల్లో ఈ ఆర్ట్కి మీలాంటి వాళ్ళు అంటే స్వచ్ఛంగా ప్యూరిటీ ఉండేటువంటి విధంగా అందించగలిగినటువంటి రోజునే బాగా చేసేటువంటి వాళ్ళు తయారవుతారు. డబ్బులు ముఖ్యం కాదు, ఆ కళని దాన్ని నిలబెట్టేటువంటి మనుషులు తగ్గిపోతున్నటువంటి రోజుల్లో మీలాంటి వాళ్ళందరూ కూడా ఆ ఆర్ట్ని ఇంకా మంచిగా ప్రమోట్ చేయడానికి, బాగా చేసేటువంటి పిల్లలు తయారు చేసేదానికి మీలాంటి వాళ్ళు చాలా సమాజానికి అవసరం. ఈరోజు చాలా ఆనందంగా మీకు అందరికీ కూడా మళ్ళీ ఒకసారి కొత్తగా తెలుపుకుంటూ ఇప్పుడు నేర్చుకున్న పిల్లలు చాలా మంది ఉన్నారమ్మా. మీరందరూ కూడా ఇంత అద్భుతమైనటువంటి టీచర్ దగ్గర నేర్చుకుంటారు. బాగా నేర్చుకోండి. చదువు ఎంత ముఖ్యమో కళలు కూడా అంతే ముఖ్యం. కాబట్టి మీరు అందరూ నేర్చుకోండి. భవిష్యత్తులో మీరు ఎన్ని చేసినా కూడా ఈ ఆర్ట్ అనేటువంటి వదిలిపెట్టదు. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా కృతజ్ఞతలు సెలవు తీసుకుంటాను.